నచ్చిన థాట్ నచ్చిన థాట్ తీస్తాను. క్యాలిక్యులేషన్ బిజినెస్ లెక్కలు ఇవి ఏమి ఉండవు. జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పారా? చాలా మందికి చెప్పారు. పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత, ముందు తర్వాత కూడా. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏదైనా? ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అది నా పర్సనల్. అంటే మీరు పర్సనల్, ఇప్పటివరకు మీరు పబ్లిక్ అయిపోయారు. నా పర్సనల్ విషయాలు నేను చెప్తాను, కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అంటే అమ్మాయి పేరు చెప్పాలా, లేకపోతే మన ఎపిసోడ్ అంటే ఇంకేం చెప్పాలి? ఎపిసోడ్ మీన్స్ ఆ బ్లాక్ సినిమా బ్లాక్ పేరు అవసరం లేదు, పేరు చెప్పండి. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సత్య అని ఒక అమ్మాయిని ఇష్టం. అమ్మాయి మెడికల్ కాలేజ్ అమ్మాయి. షీ వాజ్ అంటే ఆ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ కాంపౌండ్లో ఒక మెడికల్ కాలేజ్ కూడా టెంపరీగా ఉండేది. అంటే బిల్డింగ్స్ తర్వాత కడుతున్నారు, ఈ లోపల యూజ్ చేయడానికి అన్నట్టు ఒక బిల్డింగ్ యూజ్ చేశారు అనమాట. సో వాళ్ళందరూ ₹1,00,000 డొనేషన్ కట్టి వచ్చిన వాళ్ళు, మేమందరం 10,000 12,000 కట్టి ఇంజనీరింగ్ బ్యాచ్. ఓకే. సో మా అందరికీ కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. కానీ మెడికల్ కాలేజ్లో అమ్మాయిలు ఉండేవారు, ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా తక్కువ. ఇప్పుడు దాంట్లో అందరికన్నా అందువల్ల అమ్మాయి సత్య అమ్మాయి ఒక కార్లో వచ్చింది, బ్లూ పద్మిని ప్రీమియర్ కాలేజ్, పద్మిని ప్రీమియర్ కార్. కాలేజ్ కాంపౌండ్లోకి ఆ కార్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కూడా కూర్చున్నారు, ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత అసలు ఆ కార్ అలా ఎంటర్ అయ్యి రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఇక్కడ నా హృదయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ. ఆ అమ్మాయిని ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళి అంటే నాకు తర్వాత పరిచయం అయింది, కానీ పరిచయం ఏంటంటే ఇంకొక ఫ్రెండ్ ఉండి ఉన్నాడు కాలేజ్లోనే, ఆడు కైజర్ అని, ఆడు చాలా అందంగా ఉంటాడు. అతని సిస్టర్ కూడా మెడికల్ కాలేజ్ మాట. సో అతని సిస్టర్ ద్వారా పరిచయం చేసుకుని నన్ను ఆడ బ్యాచ్లో ఒక గ్యాంగ్ వార్డ్ లాగా చెప్పాడు నా గురించి అమ్మాయికి. నేను కూడా ఎప్పుడు అంటే అమ్మాయి అందం ముందు కానీ స్టేటస్ ముందు ఎందుకు పనికిరాను అనే ఫీలింగ్ నాకు ఉంది, కాబట్టి నేను ఎప్పుడు ఒక ఆరాధించేవాడిని, లవ్ చేసేవాడిని, కానీ ఎప్పుడు నేను అసలు ఏంటది అమ్మాయి నాది అవ్వాలి, వెళ్ళి ప్రపోజ్ చేయాలి నా ఆలోచన కూడా నాకు రాలేదు. అండ్ ఐ యూస్ టు థింక్ ఆ అమ్మాయి కైజర్తో లవ్లో ఉంది అని అనుకున్నాను నేను ఆ టైంలో. సో చాలా రోజుల తర్వాత, ఇయర్స్ తర్వాత రియలైజ్ అది ఏం లేదు, అమ్మాయికి ఇప్పుడు నేనంటే ఇష్టం అని. అది ఇప్పుడు తర్వాత నా పెళ్ళి అయిపోయిన తర్వాత తెలిసింది. సో ఇది అదేమంటారు, దాన్ని ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అంటారు కదా, అలాంటిది మాట అది. మీరు ప్రతి వాళ్ళ విషయంలో ఇలాగే లేట్ చేస్తున్నట్టున్నారు, శ్రీదేవి విషయంలో కూడా. కరెక్ట్. మరి సో నేను నిజంగా లవ్ చేసిన అమ్మాయిలందరినీ ఇలాగే పట్టుకున్నా. మరి ఏదో ఒక టైంలో గుణపాఠం రావాలిగా, వచ్చి కరెక్ట్ టైంలో ప్రపోజ్ చేయడం, అది పాయింట్. కానీ ఇవన్నీ యాక్చువల్గా సత్య శ్రీదేవి ప్యారలల్గా జరిగింది. ఎందుకంటే సత్య రియల్ పర్సన్, శ్రీదేవి గారేమో స్క్రీన్ మీద పర్సన్. ఓకే, అంటే శ్రీదేవి టాపిక్ వస్తే ఏంటి మీరు అన్నారు గుణ. నాకు ఇంకోటి ఒక విషయం ఏంటంటే, నేను శ్రీదేవి గారు అంటే ఆ టైంలో ఒక ఇది చెప్పాను, కానీ నాకు యాక్చువల్గా నియర్లీ ఒక 10 years నేను జయసుధ్ గారితో విపరీతంలో ఉన్నాను. ఒక కాలేజ్ టైం అంటే జ్యోతి సినిమా. శ్రీదేవి గారు యాక్చువల్గా ఇట్ వాజ్ మోర్ హ్యాపెన్ పోస్ట్ ఏది మన మిస్టర్ ఇండియా. ఓకే, మిస్టర్ ఇండియా టైం నుంచి అంతకుముందు ఒక ఇది వేటగాడు టైంలో లేదా 16 వయసు టైంలో కొంచెం స్లైట్లీ సెక్స్ సింబల్ ఇమేజ్ ఉంటుంది. బట్ ఒక పర్సనల్ లెవెల్లో ఫ్యాసినేషన్ అనేది నాకు బాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నేను డైరెక్టర్ అని కాదు, నేను చెప్పేది ఒక అసిస్టెంటో లేకపోతే సినిమాల్లో అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగే రోజుల్లో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఓకే, ఒరిజినల్గా కాలేజ్లో ఉన్నప్పుడు అంతా నాకు జయసుధ్ గారు యాక్చువల్గా. అప్పుడు ఫస్ట్ టైము నేను అంటే ఆల్మోస్ట్ అబ్సెషన్ మాట జయసుధ్ గారు అంటే. ఆవిడ ఫోటోలు లేకపోతే ఒక జ్యోతి సినిమా వాల్ పోస్టర్ ఒక కాంపౌండ్ వాల్ మీద అంటించుంటే రోడ్డు మీద నుంచుని ఒక గంటలు చూసి ఉండాలి, చూస్తూ ఉన్నాను వాల్ పోస్టర్ మీద అంతే.
తర్వాత ఒకసారి ఫస్ట్ టైం శ్రీవారి వచ్చినట్లు షూటింగ్ జరుగుతుంటే మా ఫాదర్ని అడిగి జయసుధ అక్కడ జయసుధ గారు కొంచెం దూరంలో ఆవలిస్తుంది. అంటే ఒక సినిమా స్టార్ కూడా మనిషిలాగా మామూలు మనిషిలాగా ఆవలిస్తుందని నేను తట్టుకోలేకపోయాను. ఐ జస్ట్ వాజ్ డిసప్పాయింటెడ్ అండ్ ఐ ఫెల్ట్ బిట్రేడ్ అసలు. ఇంకోటి స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు ఒకరిని అంత పెద్ద స్క్రీన్ మీద లైట్స్, కంపోజిషను, మ్యూజిక్, డైలాగ్తో చూస్తారు కాబట్టి సడన్గా ఏమీ లేకుండా బేరుగా చూసినప్పుడు ఎవరైనా డిసప్పాయింట్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ అది ఎంత పెద్ద సార్ అని అవును. సో అన్ని సంవత్సరం అమరదీపం అనే సినిమా థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లో వచ్చింది. అది మన కృష్ణాంకిలో రాంప్రియ అని ఒక థియేటర్ ఉండేది. 7 సార్లు ఒక క్లోజప్ కోసం చూసాను ఆ సినిమా. జయసుధ గారు ఒకే ఒక క్లోజప్, ఒక పాటలో జస్ట్ ఒక మ్యాక్సిమం 3 seconds వస్తుంది అది ఆ షాట్ పాటలో. ఆ క్లోజప్ కోసం ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో 7 సార్లు చూసినాను కేవలం ఆ క్లోజప్. ఆ మిగతా సినిమాకి నాకు సంబంధమే లేదు అసలు. అది యాక్టింగ్ కాదు, ఆవిడ ఏం యాక్ట్ చేశారో అది కూడా కాదు. తర్వాత ఒక ఫస్ట్ టైం రావు గారి ఇల్లులో పనిచేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను రావు గారిలో. తెలుసు. జయసుధ గారికి సీన్ పేపర్ ఏమని మా డైరెక్టర్ చెప్పారు తరణి. అంటే ఫస్ట్ టైం జయసుధ గారికి 2 అడుగుల దూరంలో నిలబడే అవకాశం వచ్చింది నాకు. సో నేనే రాసిన సీన్ పైగా నేను మొత్తం రాసి ఆవిడకి ఇస్తున్నాను కాబట్టి ప్రతి వర్డు ఇది అది అంటే ఆ రోజుల్లో ఇది కూడా ల్యాప్టాప్ ఉండేది కదా, అన్ని హ్యాండ్ రైటింగ్ అవి చింపేసి మళ్ళీ రాసి నాకు చాలా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ పైగా. తెలుగు రాయడం వచ్చా మీకు? ఆఫ్ కోర్స్. నా హ్యాండ్ రైటింగ్ ఎంత అందంగా నా శక్తికి మించిన కృషి చేసి ఫైనల్గా సీన్ రాసి తీసుకెళ్ళింది. ఏది రాత్రి అంతా రాసి పొద్దున్న రాసి ఆవిడ షూటింగ్ వచ్చే టైంకి ఆవిడ కూర్చుని ఉంటే వెళ్ళి ఇచ్చాను పేపర్. నా మైండ్లో ఏంటి, ఆవిడ చదివి ఇంప్రెస్ అయిపోయి ఎవరు రాశారు అని ఒక బల్బులాగా ఆవిడ మొహం వెలిగి నేనే రాశాను అని చెప్దామని నా ఫ్లాష్ ఫార్వర్డ్ అయిపోయింది సీన్. ఆల్రెడీ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ చేసి నా మైండ్లో ప్లే అయింది అది ఆల్రెడీ చాలాసార్లు. నేను ఇవ్వగానే ఎన్ని పేజీలు అది ఫస్ట్ టైం. అది ఆబ్వియస్లీ ఐ నో ఆవిడ అన్ని సినిమాలు చేసాక మళ్ళీ సీన్ చూసి ఎక్సైట్ అయిపోయేంత సీన్ అనేది ఏ సీన్లోనే రాదు అంత ఒక ఆర్టిస్ట్కి. యూనో ఎన్ని పేజీలు అంటే నేను ఏదో చెప్పాను. అప్పుడు సీన్ వినిపిద్దామంటే ఉట్టి షార్ట్ చెప్పు చాలా. ఇప్పుడు ఆ సీన్ అంతా చదివి ఓపిక ఏది లేదు. అప్పుడు మొత్తం నా ప్రేమ నా ఆరాధన అంతా మీద ఒక చెంబుడు నీళ్లు టబాక్ వేసే అయిపోయింది అక్కడ. దాని తర్వాత మనీ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయడానికి ఆవిడతో మాట్లాడటానికి ఆవిడ ఇంటికి వెళ్ళాను. నేను ఇంకా తల దువ్వేసుకుని నాకున్న బెస్ట్ షర్ట్ అన్నీ వేసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళి నేను బెల్ కొడితే తలుపు ఇలా తెరుచుకుంది. నాకేం కనపడలా. ఏం కనపడలేదు ఏంటంటే అది నితిన్ కపూర్ చెస్ట్, అది నా ఎదురుగా ఉంది అక్కడ. నేను ఇలా తలెత్తి చూసి అయిపోయింది, అక్కడితో నా స్టోరీ ఫినిష్డ్. అంటే పెళ్ళైంది అన్న విషయం నాకు తెలుసు, కానీ సడన్గా నితిన్ కపూర్తో నేను పోల్చుకుంటే నేను ఒక టీంగా ఒక ఏంటి ఇలా కొట్టేయండి వెళ్ళి హైదరాబాద్ చెన్నైలో జరిగింది. నేను వెళ్ళి హైదరాబాద్లో పడతాను. దాంతో నా లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టాను అంతే. ఈ విషయాలను ఎప్పుడైనా డిస్కస్ చేశారా ఆవిడతో మధ్యలో? నాట్ ఇన్ వెరీ అప్పుడప్పుడు చెప్పాను, బట్ నాట్ ఇన్ సో మచ్ డీటెయిల్. ఏమంటారా రియాక్షన్ ఏంటి? షీ వోంట్ బిలీవ్ ఇట్. అని ఇన్ని ఇలా చెప్పి మళ్ళీ శ్రీదేవి గురించి మాట్లాడతావు కదా, అది వేరే ప్యారలల్ ట్రాక్స్. అంతేగా. మీరు ఇప్పటికీ చాలామంది దగ్గర మీ దగ్గర వాళ్ళ దగ్గర ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతారని, ప్రపోజల్ విషయంలో చాలా లేట్ చేశాను అప్పుడు ఇదేనా శ్రీదేవి గారి విషయంలో ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతారా? వాట్ ఎవర్ ఐ సెడ్ ఆల్రెడీ నేను బుక్లో రాశాను, నా ఇష్టంలో రాశాను. అండ్ అది హిమ్మత్వ అమితాబ్ గన్స్ అంతా ఓకే ఓకే. అంటే దాని గురించి బోనిగా స్టేట్మెంట్ ఇచ్చేసి ఈజ్ ఎ పర్వర్టెడ్ మ్యాన్ అన్నట్టు కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు మీడియా కూడా అడుగుతుంది ఇలా అన్నాడు దాని మీద అంటే ఏమంటాడు బోని కూడా ఇస్తాడు. ఓకే. ఇది ఒకవేళ శ్రీదేవి గారు
చాయిస్ బోనికా పూరి అయితే కనుక అంతకంటే బెటర్ చాయిస్ నేను కదా, అది నేను తొందరపడలేదు అన్నారు. దాని మీద మీ అదే కదా నేను చెప్పింది. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను నాకు అంత ఎత్తులో ఉంది ఒక అమ్మాయి అనుకున్నప్పుడు నాకన్నా నా ఉద్దేశంలో తక్కువ ఎత్తున చేసుకుంటే నేను ఫెయిల్ అయినట్టే కదా. అది ఇందాక నేను సత్య విషయంలోని ఈ విషయంలో కూడా అది చెప్పింది. అనురాగ్ కశ్యప్ నేను మీ శిష్యుడు అనుకోవచ్చా? శిష్యుడు నాకు శిష్యుడు పని చేశాడు, అంతే, వర్క్ చేశాడు. సో ఓకే, ఇప్పుడు ఉడతా పంజాబ్ సినిమా అదేదో లీకేజ్, వీడియో లీకేజ్ అయింది. దాని విషయంలో నిజంగా ఎవరి పాత్ర ఉండొచ్చని మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా అనేది ఒక ఎడిటింగ్ రూమ్లో ఉంటుందండి. ఎడిటింగ్ రూమ్లో మీరు పెడతారు సెన్సార్ పర్పస్ అని. అదే దాని మీద వర్క్ జరుగుతుంది ఒక్కొక్కసారి, అదే దాని మీద సౌండ్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతూ ఉండొచ్చు, లేకపోతే రకరకాల జరుగుతూ ఉండొచ్చు. అదే కాపీ మీరు అక్కడికి ఇస్తారు. సో అది బయటకు వెళ్ళాలంటే ఏ సోర్స్ నుంచి అయినా వెళ్ళొచ్చు. సెన్సార్ బోర్డ్ నుంచి వెళ్ళటం అనేది మాత్రం ఇంపాసిబుల్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం సెన్సార్ వాళ్ళు ఒక బోర్డు వచ్చి ఒక థియేటర్లో చూస్తారు. ఆ థియేటర్ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు. అది వాళ్ళకి ఎవరు ఫిజికల్గా ఇవ్వట్లా ఒక కాపీ తీసుకెళ్ళి. ఓకే, మనం వెళ్ళి ఆర్గనైజ్ చేసి ఒక థియేటర్లో పెడుతున్నాం. సో సెన్సార్ వాళ్ళు వచ్చి థియేటర్ వాళ్ళతో మాట్లాడేసి దాన్ని ఏదో కాపీ తీసేసి పెడతారు అనుకుంటాం అనేది నేను జరగదు. కానీ లీక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సినిమా ఏదో లీక్ అయింది ఒకసారి, అత్తారండి దారి. అలాంటి ప్రాపర్టీ అంత ఒక 5-6 వేలు 10,000 15,000 జీతం తీసుకున్న వాళ్ళు 50 మంది దగ్గర ఉంటుంది ఒక కాపీ. అసలు ఒకసారి ఎవరైనా ఎక్కడి నుంచైనా చేసేది. సో ఒక పర్టిక్యులర్ దగ్గర నుంచి వెళ్ళింది అని అనుకుంటే మాత్రం అది తప్పదు. అవ్వచ్చు, నేను కాదని నేను అనట్లేదు. కానీ మీరు ఇంతమంది ఛాన్స్ ఉన్నప్పుడు మీరు కేవలం గొడవైంది కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు చాలాసార్లు ఫెస్టివల్కి వెళ్ళిన కాపీలు వచ్చేస్తాయి బయటికి. సెన్సార్కి లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఇచ్చిన కాపీ వచ్చేస్తుంది ఎక్కడి నుంచో బయటికి. అది వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిందా, మనం చేసినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిందా అని ఎట్లా చెప్తారు ఎవరైనా? అంటే ఇదేనా ఈ వీడియో ప్లాన్డ్గా జరిగింది అంటారా, లేకపోతే ఏంటి ఇలా అలా ప్లాన్ కాదు? ఐ డోంట్ బిలీవ్ దట్. ఓకే, అంటే నేను అనేది అదే. ఇప్పుడు ఏదైనా ప్లాన్గా జరగచ్చు, ఐఎమ్ నాట్ సెయింగ్ నో టు దట్. కానీ అది ప్రూవ్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ మోటివేషన్ మీరు సరదాగా చేయొచ్చు, లేకపోతే కోపంతో చేయొచ్చు, లేకపోతే ఊరికనే చేయొచ్చు, అసలు ఏమీ లేకుండా. ఎందుకంటే మీ దగ్గర ఉంది వేసారు అంతే ఒక రాయి. ఓకే, మిస్చీఫ్ చేయటం అనేది చాలామంది మనుషుల్లో ఉంటుంది. పట్టుబడను అనే నమ్మకం ఉన్నప్పుడు చాలామంది అలాంటివి చేస్తారు. ఇంకోటి ఇప్పుడు అథాంటి దారేది ఎన్నో రోజుల ముందు వచ్చేసింది. నాకు తెలిసి ఒక వారం ముందు వచ్చినట్టు గుర్తున్నారు. ఆయన కూడా ఓపెనింగ్ తీసుకున్న ఫెంటాస్టిక్, ఏమీ డిఫరెన్స్ ఇవ్వలేదు దానికి. దీనికి కూడా సేమ్ థింగ్ భూమికి జరిగింది. అది భూమి సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు భూము 3 నెలల ముందు వచ్చింది. అది ఏం ఫరక్ పడలేదు. ఇప్పుడు దీనికి కూడా అదే పరిస్థితి. అండ్ మీరు అప్పట్లో ఉదయ్ కిరణ్ బయోపిక్ ఏమైనా ప్లాన్ అన్నారు? ఇప్పుడు అనుకోలేదు. ఉదయ్ కిరణ్ ఎవరో తెలియదు నాకు అసలు. ఉదయ్ కిరణ్ నేను చూడలేదు ఇప్పుడు. ఓకే, చూడలేదు కానీ వినలేదు. ఉదయ్ కిరణ్ పేరు అన్నాను ఇప్పుడు ఎక్కడ, బట్ నేను ఫోటో కూడా చూడలేదు ఉదయ్ కిరణ్. ఓకే, పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయాల్లోకి వస్తే కనుక ఓటు వేయడానికి ఫస్ట్ టైం నా జీవితంలో ఓటు వేయడానికి వెళ్తానన్నారు. అది ఇప్పటికీ అదే ఫీలింగ్లో ఉన్నారా మీరు? ఇప్పుడు లేదు, అప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు పోయింది. ఎందుకు, రీజన్ ఏంటి? ఇప్పుడు అసలు ఆయన హైదరాబాద్ వదిలి వచ్చిన మళ్ళీ ఓటు వేయడానికి హైదరాబాద్ రావాలా? ఇది ఓకే, చెప్పండి, డీటెయిల్ చెప్పండి. ఇంకేం డీటెయిల్, అదే డీటెయిల్, ఇంతగానే ఇంకేం డీటెయిల్. సినిమా రివ్యూవర్స్ మీద కూడా మీరు ఏదంటారంటే మీరు నచ్చినట్టుగా ట్వీట్ చేస్తారు, బట్ ఎవరైనా రివ్యూస్ రాసేసి పర్సనల్గా మీ మీద అంటే మాత్రం మీరు కోపానికి వస్తారు. ఎందుకు అంటే మీరు పర్సనల్గా ఇప్పుడు నేను ఒక్కసారి చేశాను, అది నన్ను మిస్కోట్ చేశారు. నేను చెప్పినట్టు నన్ను మిస్కోట్ చేశారు. నా గురించి ఎవరైనా ఏదైనా అభిప్రాయం వచ్చు, నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడాల. రామ్ గోపాల్ వర్మ ఇలా అన్నాడు అంటానికి, రామ్ గోపాల్ వర్మ ఇది అంటానికి ఉన్న తేడా ఉంది. నేను TV9 మీద నేను వచ్చింది దాని గురించి. నన్ను అన్న దాని గురించి నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు. అట్లా మీరు ఎందుకు అక్కడ దాన్ని పట్టించుకుంటేనే కదా మళ్ళీ మీరు దానికి విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు, అంతే కదా? మీరు అలా ఇది అప్పుడు అనిపించింది అంతే. ఇప్పుడు అండ్ ఇంకోటి రివ్యూ రైటర్స్ మీద కూడా మీరు ఇంటర్వ్యూలో చూశాను, మీరు ఏమన్నారంటే
దమ్ముంటే మీరు సినిమా తీయండి తెలుస్తుంది మీకు అన్నట్టుగా మీరు కామెంట్ చేసే వాళ్ళు మీరు సినిమా తీయగలరు ఎప్పుడేం లేదా? ఓకే, కెపాసిటీతో ఈ మాట అంటున్నారని ఎప్పుడు అనలేదు మీరు? ఎప్పుడు అనలేదు. అంటే ఇంకొకటి, కరణ్ జోహర్ మీద ట్వీట్ చేస్తుంటారు, మీరేమో మీరు చాటుకు చాలాసార్లు కలుసుకుంటారు, పార్టీలు ఉంటాయి అన్ని కలుసుకుంటారు, బట్ జనాలు మాత్రం ఎందుకు పిచ్చోళ్ళని చేస్తారు ఇలా ఆయన మీ మీద? పాయింట్స్ కరణ్ జోహర్ మీద నేను ఎప్పుడు ఏం ట్వీట్ పెట్టినా కూడా కేవలం ఇప్పుడు కరణ్ జోహర్ ఫిల్మ్స్ హారర్ సినిమాలు, ఎందుకంటే వాటి కలెక్షన్స్ చూసి నాకు భయం వేస్తుంది అని పెట్టా. మీడియా ఏమో కరణ్ జోహర్ సినిమాలు హారర్ సినిమాలు ఒకటే తీసి పెట్టింది. అది ఓకే, అది కాంప్లిమెంట్ నేను ఇచ్చింది. ఎస్, కలెక్షన్ చూసి నాకు భయం వేస్తుంది అందుకని హారర్ సినిమా అంటే అంతకన్నా కాంప్లిమెంట్ ఏంటి ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్కి ఇవ్వడానికి? కానీ కరణ్ జోహర్ సినిమా హారర్ సినిమా అంటున్నారు రామ్ గోపాల్ వర్మ అని పెడతాడు వాళ్ళు, ఎందుకంటే డ్రామాటిక్గా ఉంటుంది కాబట్టి. దాని మీద కరణ్ జోహర్ని నీ సినిమాలు హారర్ సినిమాలు అంటున్నాడు అంటే తన సినిమాలు ఏంటి అని కరణ్ అంటాడు. దాని తర్వాత కరణ్ చెప్తే అలా కలిగితే తను అన్నది ఇది అని చెప్తారు. అప్పుడు మళ్ళీ మేము ఇద్దరు ఫోన్ చేసుకుని మాట్లాడుకోండి ఒకళ్ళు యూనో. సో అది టోటల్గా ఇట్ ఈస్ మీడియా మేడ్, అది నాకు లేదు మీకు లేదు, కానీ మీడియా నమ్ముతుంది. నేను చెప్పినా నాకేమీ లేదు, కరణ్ జోహర్ చెప్పినా కూడా నమ్మకుండా మీడియా వాళ్ళు మీడియానే నమ్ముతారు. తర్వాత చాలా కౌంటర్స్ జరిగాయి. ఏం కౌంటర్ అది చెప్పండి. ప్రతి దానికి రామగోపాల్ బతికే ఉన్నాడా అని ఆయన అనడం, ఇలాంటివి అదే అంటున్నా, ఆయన మ్యాడ్ అని అదే ఇప్పుడు ఇలాంటి నేను తను నా ఇద్దరి మీద జోకులు వేసుకుంటూ ఉంటాం. నేను వివేక్ మీద చెప్తాను అది, లేకపోతే ఇంకో కరణ్ జోహర్ అనేది బాగా పాపులర్ ఫిగర్ కాబట్టి కొంచెం ఎక్కువ లైన్లోకి వస్తుంది. ఓకే, డిపార్ట్మెంట్ సినిమా అప్పుడు ఈ 5D కెమెరా అది తీస్తూ చేసినప్పుడు సంజయ్ దత్ చిన్న కెమెరా అని చెప్పేసి అది కూడా అది చిన్న అది తప్పదు. కెమెరాల గురించి నాకు సంజయ్ దత్కి ఎప్పుడు ఏం జరగలేదు, కెమెరాలకు సంబంధం లేదు. ఆ ఇష్యూ మీదకి వచ్చిందా? ఇలా కెమెరాల మీద లేదు అసలు, కెమెరాల మీద నాకు తనకి డిఫరెన్స్ రాలేదు. ఓకే, ఈ ఇష్యూ మీదకి వచ్చిందా ఇలా కెమెరా వల్ల సంజయ్ దత్ గొడవ? నా దగ్గర రాకుండా ఎట్లా ఉంటుంది? నేనే కదా డైరెక్టరు, మీ ఇద్దరు రోజు సెట్లో ఉన్నప్పుడు నా దగ్గర రాకుండా ఎట్లా ఉంటుంది? ఓకే, ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు ఒక మంచి ఫాదర్ అని, ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అని, కానీ మీరు బాగా చూసుకున్నంతగా మీ ఫ్యామిలీని ఇంకెవరు చూసుకోరని మీకు దగ్గర వాళ్ళే నాకు చెప్పారు. కానీ ఎందుకు మీరు మిమ్మల్ని ఇంకా సొసైటీకి మాత్రం అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ప్రతిసారి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు చెప్పారో వాళ్ళకి తెలియదు. ఒకటి, నా అంత యాంటీ ఫ్యామిలీ పర్సన్ ఉండడు. ఫ్యామిలీ అంటే ఏంటి? ఫ్యామిలీని చూసుకోవడం ఏంటంటే వాళ్ళు అన్నీ పోషించే బాధ్యత కావచ్చు, రకరకాల బాధ్యత ఎవరు చేయరు? ఫ్యామిలీని పోషించే వాళ్ళు ఉంటారా? అంటే ఇంత వద్దు, ఇది రిలేషన్సే వద్దు అనుకునే వ్యక్తి ఇదేంటి? ఇప్పుడు నేను మానవ సంబంధాలు, నాకు ఒక రిలేషన్షిప్, ఒక నా వాళ్ళు అనే ఫీలింగ్ అసలు నాకు ఉండదు. ఎవరి మీద ఉండదు, నా మీద నాకు కూడా ఉండదు యాక్చువల్గా. ఓకే, అలాంటప్పుడు ఎవరో నాకు రిలేటెడ్ లేకపోతే